వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని 100 రోజుల్లో అస్తవ్యస్తం చేశారు. సర్కారుకు నిద్ర లేకుండా చేస్తామన్న కేసీఆర్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట. సీఎం జగన్పై చంద్రబాబు నాయుడు ఫైర్. టీడీపీ వైఖరిపై అధికార పార్టీ నేతల ఆరోపణలు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్షగట్టారని ఆగ్రహం. లోక్సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది. బీజేపీపై రాహుల్ ఘాటు విమర్శలు. కనీసం 200 స్థానాల్లో గెలిచి చూపించండి. బీజేపీకి బెంగాల్ ముఖ్యమంత్రి సవాల్. సన్ రైజర్స్పై గుజరాత్ టైటాన్స్ విజయం. 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై గెలుపు. ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డిఎస్సీపై పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన బాబాయిని చంపిన నిందితుడిని పక్కన పెట్టుకుని వైఎస్ జగన్ తిరుగుతున్నాడని విమర్శించారు. సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావంటూ వైఎస్ జగన్పై మండిపడ్డారు. తాను అధికారంలో ఉంటే పరిశ్రమలు వస్తాయని, అదే వైఎస్ జగన్ అధికారంలోనికి వస్తే మాత్రం పరిశ్రమలు పారిపోతాయని చంద్రబాబు అన్నారు. ఐదు సంవత్సరాలుగా మీరందరూ కూడా ఈ పాలన చూశారు. దుష్ట పాలన, ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా? ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. అవి జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు బాధుడే బాధుడు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కడాన చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క వేధింపులు పెరిగాయి. ఈరోజు నేను అది కూడా చెప్తాను. వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో, ఇక్కడుండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాడో మీరే బేరీ చేసుకునే సమయం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ ఉండదు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ లబ్ధిదారులు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపి గ్రామ వార్డు సచివాలయాల్లో తన పెన్షన్ తీసుకోవాలి. వాలంటీర్లు పెన్షన్ సహా ఏ నగదు పంపిణీ చేయడానికి వీలులేదు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి రోజు లబ్ధిదారులకు ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు పెన్షన్ అందజేస్తూ వచ్చారు. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తాత్కాలికంగా ఆ సౌకర్యం రద్దయింది. ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పెన్షన్ సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరం పెట్టింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎండలు ముదిరిపోయాయి. ఈ తరుణంలో వాలంటీర్ల సేవల వినియోగంపై ఆంక్షల వల్ల వేలాది మంది వృద్ధులు, వికలాంగులు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏపీలో అధికార పక్షం సీఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టింది. టీడీపీ జనసేన కుట్ర వల్లే సీఈసీ నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్షపూరితమైన ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల నియమావళి పేరుతో పెన్షన్ల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబుది మోసపూరిత రాజకీయం అన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో వైసీపీకి మేలు జరుగుతుందనే భయం చంద్రబాబులో ఉందన్నారు.
సిటిజన్ ఫర్ డెమోక్రసీకి ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నామని ఈసీ చెబుతోందన్నారు. అది చంద్రబాబు జేబు సంస్థ అని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల, వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్లు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది కేవలం ఒక రోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలలో వెళ్లి పోస్ట్ ఆఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు, జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి. లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేట్టు చెప్పులు అరిగేట్టు అనేది విషయం. పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్లీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు. వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదవాడి పొట్టకూడడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసి డిఎస్సి పరీక్షను కూడా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే డిఎస్సిని ప్రకటించామని బొత్స గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఓకే ఫైన్. వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరిస్తారు? వాళ్ళు తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూసా టీవీలో, డిపిడి ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చేవచ్చని. ఎస్ ఇచ్చేవచ్చు, కంటే కాదన్ను. కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండి కల్లా అవుతుందా? మనం 4 రోజులు అవుద్దా, 10 రోజులు అవుద్దా? వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి తిరిగి తేవడానికి కాదు కదా. అంటే పేదవాడి తాలూకా ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి. ఆ వస్తున్న ఆ పెన్షన్ 3,000 రూపాయల కోసం 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు చూస్తున్న ఆ పేద ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రేపు ఏ రకంగా సమాధానం చెప్తారు? ఎన్నికల పేరుతో వాలంటీర్ల పెన్షన్ పంపిణీ చేయకపోవడం వల్ల అవ్వాతాతలు ఇబ్బంది పడతారని మంత్రి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కక్షపూరిత పనులతో ఇబ్బంది పడేది వాలంటీర్లు కాదు, లబ్ధిదారులని విమర్శించారు. వాలంటీర్లపై ఆంక్షల నిర్ణయంపై ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలు, వికలాంగులు. ఇవాళ వాలంటీర్స్ ఏమి ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. ఇది ఖచ్చితంగా అవ్వాతాతలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈ నిర్ణయం వలన పూర్వం ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. అవ్వాతాతలు గాని, వికలాంగులు గాని ఎండిఓ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్లి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనో, వాలంటరీ వ్యవస్థ మీద ఉన్నటువంటి దుగ్ధతోనో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి వెనక్కి వెళ్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియకు వాలంటీర్లను దూరం చేసి పింఛన్దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఏ డప్పు కొడితే, ఏ కాగితం ఇస్తే దానికి ఎన్నికల కమిషన్ వారు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజు సుమారు 12,65,00,000 మంది లబ్ధిదారులు రాష్ట్రంలో ఉంటే, 5 కోట్ల మంది ప్రజలు ఉంటే, 1,65,00,000 గృహాలు ఉంటే, ఆ గృహాలకు ఈ రోజు ఎవరు అందిస్తారని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందించాలని జగనన్న ఈ కార్యక్రమాన్ని చేయటం నేరమా? వాలంటీర్ తన 4 సంవత్సరాల 11 నెలలుగా ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఆ లబ్ధిదారుడికి అందజేయడం నేరమా? ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరం, ఏ కారణంగా ఈ ఘోరం చేశాడు? ఈ 3వ తారీఖు లోగా ఈ రాష్ట్రంలో ఉన్న కోటాను కోట్ల మంది లబ్ధిదారుల తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఎవరికైనా కడుపు మంట ఉంటుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీకు హెచ్చరిస్తున్నాను, ఈ ఒక్క నెలకి పేదవాడికి ఆ పెన్షన్లు అందిస్తూ వచ్చే నష్టం ఏంటని అడుగుతున్నాను. ఎన్నికలు ఎదుర్కొనే శక్తి లేదా? అందుకే నేను అన్నాను,
చంద్రబాబు నాయుడు ఒక్క స్థానంలో కూడా గెలవడు అని. ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకారం వాలంటీర్ల ఎన్నికల ప్రచారానికి పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉండాలి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిందని ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాతే మళ్లీ వాలంటీర్లకు అవకాశం వచ్చేది. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయంలోనే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. పెన్షన్ లబ్ధిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని సెర్ప్ సూచించింది. పెన్షన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వారి వద్ద ఉన్న పరికరాలను జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అమల్లో ఉన్న పథకాలకు సంబంధించి ప్రయోజనాలను ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల ద్వారా అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వాలంటీర్ల పనితీరుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్న కథనాలతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంజయ్ కుమార్ ఆదేశాలిచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామనడంతో రైతులు పంటలు వేసుకున్నారని, కానీ నీళ్లు అందించకపోవడంతో లక్షలాది ఎకరాలు పంట ఎండిపోయిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు క్షణకాలం పాటు కరెంటు ఖాతాలు లేవన్నారు. సాగు తాగునీటి కోసం కొరత లేకుండా చూశామన్నారు. అలాంటి రాష్ట్రాన్ని 100 రోజుల్లో అస్తవ్యస్తం చేశారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా దిక్కుమాలిన రాజకీయం చేస్తుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు తమ పార్టీ నేతలను గుంజుకుని కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారని అన్నారు. ఒకరిద్దరు పోవడం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్న కేసీఆర్ రణరంగమైన రైతుల పక్షాన నిలబడతామన్నారు. జిల్లాల వారీగా ఎండిన పంట లెక్కలు తేల్చి ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనతి కాలంలో, ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి? దీనికి కారణం ఏంటి? నెంబర్ 1, అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు యుఎన్ఓ దేశంలో దాదాపు 15-16 రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ. ఎందుకు మంచినీళ్ళ కొరత రావాలా? చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్లు ఏమో సోర్సెస్ అన్ని బరాబరే ఉన్నాయి, ఇవాళ భయపడే అవసరం లేదు, మీరు అద్భుతంగా ఉండొచ్చని చెప్తా ఉన్నారు. అసలు హైదరాబాద్ సిటీలో ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి, దీన్ని కూడా మీరు అందరు సాక్షి జర్నలిస్ట్ మిత్రులు కూడా, దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు. ఏం కారణం? మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం. నేను స్వయంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే ఎలక్షన్లో మా పార్టీ పోటీ కూడా చేయదు, మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్గా చెప్పి తీసుకొని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిపినాం. బిందె పట్టుకొని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద. పబ్లిక్ స్టాండ్ పోస్ట్స్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో. ఏ టౌన్లో కానీ ఎక్కడ కానీ మంచినీటి ట్యాంకర్ మనకు కనబడలే గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి? ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి? ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి? హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. 2014 ముందు 30-40 టన్నుల ధాన్యం కూడా పండించినటువంటి తెలంగాణ, 3,30,40 లక్షల టన్నుల ధాన్యానికి మించిన తెలంగాణ 3 కోట్ల పైచిలకు ధాన్యాన్ని ఉత్పత్తి చేసి పంజాబ్కే పోటీగా నిలిచి దేశంలో అగ్రస్థానానికి పోయేటువంటి పరిస్థితికి దూసుకొని పోయింది. ఇది కట్టుకథ కాదు, పిట్టకథ కాదు. ఇది నిజంగా ప్రజలందరి సాక్షిగా, మీ అందరి సాక్షిగా జరిగినటువంటి దృశ్యం మనం చూసినటువంటి. చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా, బాధ కలుగుతూ ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 100 days 110 daysలో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. సమాచారాన్ని బట్టి, అందినటువంటి సమాచారాన్ని బట్టి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మనం అందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సో ఇట్లా
100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకు ఎండిపోతున్నట్టు? దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో నేను ప్రార్థిస్తా ఉన్నా, మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు? అగ్రగామి రాష్ట్రం, మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపాలను బట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడాలో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తా ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తా ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తా ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తా ఉంది. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా. హైదరాబాద్ కు పెట్టుబడులు ఐటీ రంగంలో, ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఐటీ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, చాలా పెద్ద వాళ్ళు, ఇంటర్నేషనల్ దిగ్గజాలు, న్యూయార్క్ లో పోతుంది పవరు, లండన్ లో పోతుంది, కానీ హైదరాబాద్ లో పోదురా అనే స్థితి తెచ్చినాం. విపక్షంలోకి వచ్చిన తర్వాతే కేసీఆర్కు పొలం బాట పట్టాలనిపించిందని కాంగ్రెస్ నాయకులు అద్దెకి దయాకర్ ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన 3 నెలలకే కేసీఆర్ జనంలోకి రావడం విచిత్రంగా ఉందన్నారు. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్కు ప్రజలు గుర్తుకొచ్చారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులు పట్టించుకొని కేసీఆర్ ఓడిపోగానే పర్యటనలు చేస్తున్నారన్నారు. రైతుల కోసం కేసీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నారు. రైతులను, ప్రజలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుందని దయాకర్ తెలిపారు. రైతు బాట తప్పితే పొలాల్లో పంటలు నష్టపోతుంటే, పండిన పంటలు రోడ్ల మీద ఆరబోసుకొని ఎండబెట్టుకొని మొలకలెత్తినా పట్టించుకొని కేసీఆర్ ఇలా రైతుల కోసం మొసలి కన్నీరు కారవడం చూస్తుంటే మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇలా రైతు పంట కొనకపోతే ఏ విధంగా రైతు నష్టపోయిండో కనీసం తెలియదు. కాబట్టి ఇలా రైతులు నన్ను నష్టం చేసిందనే ఉద్దేశంతో మళ్ళా ప్రాధేయపడడానికి ఇలా పొలం బాట అని పట్టిన, జనం బాట విడిచిన కేసీఆర్ గారిని రైతులు కాదు కదా ఇంకెవరు నమ్మే స్థితిలో లేరు. ఎన్నికలు, రాజకీయాలు తప్ప రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు పట్టించుకొని కేసీఆర్ గారిని ప్రజలు నమ్ముతారని అనుకోవడం అనేది డొల్ల. ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా అధికార పక్షంతో సహకరించే విధంగా ఉండండి. మీరు నీళ్లు ఇవ్వకపోతేనే మీ ప్రాజెక్టులో డొల్ల. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని రేవంత్ అంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తప్పుడు మాటలు విని ప్రజలు మోసపోవద్దని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని హరీష్ రావు స్పష్టం చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఊరూరా ఊదరగొట్టిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు, ఇంటింటికి పంచిరా లేదా? సరే, ఆ రోజు మన ప్రజలు నమ్మిండ్రు, నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తదేమో అని ఆశించిన మాట వాస్తవం. ఇవాళ వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? మా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండము అంటుండు. మరి ఇప్పుడు నా పాలనకి ఇది రెఫరెండం అంటున్నాడు. మరి తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటాడు? నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, 4000 పింఛన్ ఇవ్వకపోయినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగ్గొట్టినా ఓటేసిండ్రు, 500 బోనస్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఎగనే కొడతా, ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేయాలి మనం? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు. అందువల్ల మనము ఈ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. స్టేషన్ గణపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్
దీపదాస్ మున్షి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కావ్యను వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ టికెట్ ఇచ్చింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదంటూ ఆమె నిరాకరించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు వైసీపీ అభ్యర్థి వంగ గీత కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ మీద గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సినిమా డైలాగులు రియల్ పాలిటిక్స్లో పనిచేయవని సెటైర్లు వేశారు. ప్రాస కోసం ఏది పడితే అది మాట్లాడితే బాగోదన్నారు. 1,00,000 మెజారిటీ తమదే అని, తమ కార్యకర్తలు కూడా కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నామని వంగ గీత చెప్పారు. మా నుంచి ప్రజల్ని ప్రలోభ పెట్టే పనులేవి వైఎస్ఆర్సీపీ చేయదు. ఖచ్చితంగా చెప్తున్నాం. ప్రజల సంక్షేమానికి మాత్రమే పాటుపడి ఉంటది వైఎస్ఆర్సీపీ. ప్రజలకి కావలసిన పథకాలు మాత్రమే చేస్తుంది. ప్రజల సంక్షేమాన్ని చూసే పార్టీ చేస్తుంది తప్ప ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక రకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలే ఈరోజు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ పార్టీని నిలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఈ మధ్యన చూశాను, గత వారంలో చూశాను ఒక సినిమా టీజర్ గురించి. మరి వాళ్ళ పార్టీ గుర్తు గ్లాస్ అని చెప్పారు. మరి ఆ గ్లాసు ముక్కలు అయిపోతున్నట్టుగా చెప్తున్నారు. అది ఎవరైనా పార్టీ గుర్తుని పవిత్రంగా భావిస్తారు. మా ఫ్యాన్ గుర్తుని మేము పవిత్రంగా భావిస్తాం. చల్లని గాలినిచ్చే గుర్తు, ప్రతి సామాన్యుడి ఇంట్లో ఉండే గుర్తు మాది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే గుర్తు మాది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో చక్కగా అందరికీ చల్లదాన్ని ఇచ్చే గుర్తు మాది. మరి వాళ్ళ గ్లాసు పగిలిపోవాలని వాళ్ళే కోరుకుంటే మేమేం చేయగలం? మా ఫ్యాన్ గాలి హోరుగా ఉంది, జోరుగా ఉంది, హుషారుగా ఉంది, చల్లగా ఉంది, చక్కగా ఉంది. మా నుంచి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించింది. టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఖమ్మం పార్లమెంటు ఇన్ఛార్జిగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఇన్ఛార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ ఇన్ఛార్జిగా పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఇన్ఛార్జిగా దుద్దిల శ్రీధర్బాబు, వరంగల్ ఇన్ఛార్జిగా రేవూరి ప్రకాష్ రెడ్డిని నియమించారు. మహబూబాబాద్ ఇన్ఛార్జిగా తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఊబిదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూలు ఇన్ఛార్జిగా జూపల్లి కృష్ణారావును నియమించారు. మహబూబ్ నగర్ ఇన్ఛార్జిగా సంపత్ కుమార్, చేవెల ఇన్ఛార్జిగా వేం నరేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఇన్ఛార్జిగా కొండా సురేఖను కాంగ్రెస్ ప్రకటించింది. ఇక నిజామాబాద్ ఇన్ఛార్జిగా సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా సీతక్క, జహీరాబాద్ ఇన్ఛార్జిగా దామోదర్ రాజనరసింహ వ్యవహరించనున్నారు. ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా బ్లాక్ నిర్వహించిన లోక్తంత్ర బచావో ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, జార్ఖండ్ సీఎం సోరెన్, బీఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. 400 సీట్లు దాటేందుకు ప్రధాని ఇప్పటికే ఎంపైర్లను ఎన్నుకున్నారని అన్నారు. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా బీజేపీకి 180కి మించి స్థానాలు రావడం అసాధ్యమన్నారు. हमारे सामने लोकसभा का चुनाव है. अंपायर किसने चुने? नरेंद्र मोदी ने. हमारी टीम में से मैच शुरू होने से पहले 2 खिलाड़ियों को अरेस्ट करके अंदर कर दिया. तो भाइयों और बहनों, ये जो चुनाव हो रहा है, नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं. ये जो उनका 400 सीट का नारा है, ये बिना ईवीएम के, बिना मैच फिक्सिंग के, बिना सोशल मीडिया और प्रेस पर दबाव डालकर खरीदकर ये 180 पार नहीं होने जा रहा है. सब मिला మోదీని పదవి నుంచి మేము దించే వరకు దేశం సుసంపన్నం కాదన్నారు ఖర్గే. దేశంలో బీజేపీ నియంత పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషయం లాంటివని
ఆ విషయాన్ని రుచి చూస్తే చచ్చిపోతారని హెచ్చరించారు. और डेमोक्रेसी को एक एक करके हमारे संस्थाओं को वो खराब कर रहे हैं, उसका ऐसा गैर इस्तेमाल कर रहे हैं, चाहे वो ईडी हो, चाहे वो सीबीआई हो, चाहे वो सीवीसी हो, चाहे वो सीबीआई हो, इन संस्थाओं का दुरुपयोग करके एक एक नेता को डरा रहे हैं, यहां तक कि पार्टी के लोगों को भी डरा रहे हैं और ये कह रहे हैं अगर आप कांग्रेस के साथ वो गठबंधन में जाएंगे तो आपको क्या जेल चाहिए, क्या आपको गठबंधन चाहिए। ऐसा ही डरा डरा के बहुत से एमपी खरीदा, एमएलए खरीदा और उन्होंने नए सरकारें बनाई। ये है मोदी की नीति और इस मोदी को जब तक आप नहीं हटाएंगे सुख और समृद्धि कभी नहीं आएगी। దేశంలోని అవినీతి పరులపై యుద్ధం చేస్తున్నారని అన్నారు ప్రధాని మోడీ. యూపీలోని మేరట్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ప్రతిపక్ష ఇండియా కూటమి తనను బెదిరించాలని చూస్తుందని, కూటమి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. దేశంలోని అవినీతి పరులను జైలుకు పంపడం ఖాయమన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు వికసిత్ భారత్ కోసం జరిగే ఎన్నికలని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోనికి వస్తే భారత్ ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. దేశంలో పేదరికం అంతమవుతుందని స్పష్టం చేశారు. ये हमारे भारत का अभिन्न अंग रहा है, लेकिन कांग्रेस ने 4-5 दशक पहले कह दिया कि ये द्वीप तो गैर जरूरी है, फालतू है, यहां तो कुछ होता ही नहीं है। और ये कहते हुए मां भारती का एक अंग आजाद भारत में ये कांग्रेस के लोगों ने, इंडियन अलायंस के साथियों ने मां भारती का एक अंग काट दिया, भारत से अलग कर दिया। देश कांग्रेस के रवैये की कीमत आज तक चुका रहा है। భారత మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నం ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. భారత మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ సహా మరో ఇద్దరికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత పురస్కారాలు అందజేశారు. శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. మాజీ ప్రధాని పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ చౌదరి, కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు శ్రీరామ్నాథ్ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు భారతరత్న పురస్కారాలు స్వీకరించారు. ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన ఆదిత్య జట్టు గుజరాత్ టైటన్స్ ఆల్రౌండ్ షోతో సన్ రైజర్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ సునాయాసంగా ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లు సాయి సుదర్శన్ 44, డేవిడ్ మిల్లర్ 44, శుభమన్ గిల్ 36 పరుగులతో చెలరేగారు. ముంబై ఇండియన్స్తో జరిగిన చివరి మ్యాచ్లో బ్యాటింగ్లో 277 పరుగుల భారీ స్కోర్ సాధించిన హైదరాబాద్ బ్యాటర్లు ఈసారి మాత్రం తేలిపోయారు. గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో సన్ రైజర్స్ 162 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో గుజరాత్కు ఇది రెండో విజయం.
ఇవి ఈ బుడన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.